ఏయ్ నోర్ముయ్, బావ ఎదురుగా ఉండగా ఈ వెధవకి రింగు తొడగలేను. ఇకపై నేను నా కోసం నా బావ కోసం బతకాలి. దానికోసం మిమ్మల్ని అయినా ఈ ఇంటినైనా వదిలేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను అని గాయత్రి అంటుంది. చంపేస్తాను మిమ్మల్ని అని రమణయ్య బెదిరిస్తాడు. రేయ్ ముసలోడా, నీ వల్లే మా అమ్మ ఇలా తయారైంది. నేను అంటే ఆ 5గురు వచ్చి నీ మెడకాయని విరిచేస్తారు అని గాయత్రి వార్నింగ్ ఇస్తుంది. అద్గది నా మేనకోడలా, రావే, ఏ కోన్ కిస్కా గొట్టంగాడు వస్తాడో నేను చూస్తా అని నారాయణ అంటాడు. ఇక అందరిలో బావని హత్తుకుంటుంది గాయత్రి. ఇది నిజమని అందరూ అనుకునేలోపు ఇదంతా తాయారు కన్న కల అని తెలిసిపోతుంది. పక్కనే కాబోయేవాడు ఉండగా వాణ్ణి చూస్తున్నావేంటే ముదనష్టపు దానా అని గాయత్రిని స్టేజ్ మీదే తాయారు తిడుతుంది. ఇంకా నన్ను ఎంత సాధిస్తావమ్మా అని బాధపడుతూనే ఎంగేజ్మెంట్ రింగు తొడిగింది గాయత్రి. రింగులు తొడిగే టైంలో మాధవ్ గాయత్రి కంటితోనే మాట్లాడుకుంటున్నట్టుగా, బాధను పంచుకుంటున్నట్టుగా ఎమోషన్స్ ఉంటాయి. ఈ రింగులు మార్చుకుంటున్న తరుణంలో మాధవ్ గుండెలో నుంచి బాధ తన్నుకొచ్చి కంట్లో నుంచి రక్తం కారినంత పనవుతుంది. రింగులు మార్చుకున్నారు, ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని తాయారు కుటుంబం సంతోషపడుతుండగా కన్నీరు తుడుచుకోమని మాధవ్కి కర్చీఫ్ ఇస్తుంది మహాలక్ష్మి. ఇక లేచి వెళ్ళిపోతున్న మాధవ్ ఫ్యామిలీని పెళ్ళికొడుకు తండ్రి ఆపుతాడు. అక్కడే ఆగండి అని అంటాడు. మీకు ఎన్ని గొడవలున్నాయో మాకు తెలుసు. కనీసం భోజనం కూడా చేయమని అడగటం లేదు. అందుకే వెళ్ళిపోతున్నారు కదా అని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. మీరు ఇలా మధ్యలో వెళ్తే నేను నా ఫ్యామిలీ ఫీల్ అవుతుంది. మీరంతా కూర్చొని భోజనం చేయండి అని దగ్గరుండి మరీ వడ్డిస్తామని అంటాడు పెళ్ళికొడుకు తండ్రి. అంతేకాకుండా పురుషోత్తం, రమణయ్యల్ని పిలిచి మరీ వడ్డించేలా చేస్తాడు. నారాయణ కుటుంబానికి పురుషోత్తం, రమణయ్యలు కలిసి వడ్డిస్తారు. రేయ్ మెడలు తిరగనోడా, ఇదేంటి మునక్కాయ ముక్కలు ఎందుకు ఉడకలేదు? పాటలు మాత్రం సౌండ్ ఎక్కువగా పెట్టారు. పైన పటారం లోన లొటారం అంటే ఇదేనా అని రమణయ్యని తిడుతూ ఉంటాడు నారాయణ. ఇంతలో తాయారు వచ్చి నోటికెంత వస్తే అంత తిడుతూ ఉంటుంది. రేయ్ మాధవ, మీ నాన్నకి ఎలాగో సిగ్గులేదు, నీకైనా లేదా? సిగ్గు లేకుండా ఎలా వచ్చారు? తినడానికి వచ్చారా? తిండికి కూడా గతి లేదా? అలాంటప్పుడు ఇంత పౌరుషం ఎందుకో? ముద్ద కావాలంటే చివర్లో ఎంగిలాకులు విసిరేసేదాన్ని కదా అని తాయారు రెచ్చిపోతూ ఉంటుంది. నీ కూతురు పెళ్లిని ఆపాలంటే మా మాధవికి క్షణం పట్టదు. నిన్ననే ఆ పెళ్లి కొడుకు తరపు వాళ్ళతో గాయత్రి గురించి మీ గురించి నిజాలు చెప్పి పెళ్లి ఆపేవాడు. మాకు తిండికి గతి లేదా? మా ఇంట్లో రిసెప్షన్కి వచ్చి బిర్యానీ తినిపోయారు, అది గుర్తులేదా? మీలాగా మేము ఇలాంటి భోజనం, ములక్కాయ ముక్కలు, పప్పు పెట్టలేదు. మీరు పిలిస్తే రాలేదు, మీ వియంకుడు పిలిస్తే వచ్చాం. వచ్చినందుకు బాగానే మర్యాద చేసింది. ఒసేయ్ గుంటనక్క, అందరినీ ఏదో ఒక వంకతో ఇలా బయటకు పంపించి మిగిలిందంతా నువ్వే తినేద్దామని చూస్తున్నావా? మంది సొమ్ము తినే అలవాటు తప్ప పెట్టే బుద్ధి లేదు కదా అని తాయారుని తిట్టి అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. మంచితనం లేకపోవడం చెడ్డతనం, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గరే ఇదే మంచితనం, చేతగానితనం. అదే అలుసుగా తీసుకొని మనల్ని అవమానించి పంపించారు. ఒక్క మాట మనం ఏదైనా అన్నామా? నేను ఒక్క మాట ఏదైనా అంటే అక్కడ ఎంగేజ్మెంట్ ఆగిపోయేది. ముందే ఈ పెళ్లిని చెడగొట్టాల్సింది అని నారాయణ అంటే అప్పుడు గాయత్రి చచ్చిపోయేది. పెళ్లి కాక నిందలు మోయలేక ఆత్మహత్య చేసుకునేది. బురద చల్లి మనం సాధించేది ఏముంది? వాళ్ళకి మనకి ఇంకా తేడా ఏముంది? మన ఇంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు పెద్ద నాన్నని లేపలేదు, తిట్టలేదు. ఆ సంస్కారాన్ని అలాగే ఉండనివ్వు నాన్న. పెళ్లి చెడగొట్టి దిగజారిపోవద్దు అని మాధవ అంటాడు. మాధవ మంచితనం చూసి నారాయణ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు రీల్స్ వైరల్ అవ్వడం లేదు అని శైలు బాధపడుతూ ఉంటుంది. కేశవ నీ లక్కీ చార్మేమో అని శైలు ఫ్రెండ్ అంటుంది. ముంగిసగాడు నాతో లేకపోతే నా రీల్స్ వైరల్ కావా? అంటే నాకు యాక్టింగ్ రాదు అని అంటావా? అతను నా లవర్ అని కామెంట్స్ పెడుతున్నారు అని శైలు అంటుంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని ఆమె ఫ్రెండ్ పాట పాడితే ఎప్పటికది జరగదు అని శైలు అంటుంది. ఇంతలో షో కోసం ఫేడ్ ప్రమోషన్ చేయాలంటూ శైలుకి ఫోన్ వస్తుంది. ఒక ప్రమోషన్కి 20,000 అనేసరికి శైలు ఎగిరి గంతులేస్తుంది. ఇక మరోవైపు మహాలక్ష్మికి ఆధార్ కార్డు ఇస్తే ఆ ఇంటి నుంచి బయటకు వస్తుంది. తన కాళ్ళ మీద తాను బతుకుతుంది. ఆది ఇంట్లో లేడు. ఇదే కరెక్ట్ టైం అని హారిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి ఆధార్ కార్డు కోసం ఇంట్లో వెతుకుతుంది హారిక. ఇంతలో ఆది వచ్చి ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. అసలు ఏం చేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఆది. ఇక చివరకు ఆధార్ కార్డు దొరికింది. కానీ అంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. దీంతో ముందుగా ఆధార్ కార్డు నంబర్ రాసుకుంటూ ఉంటుంది. ఇక ఆధార్ కార్డుని తీసుకున్న చోట పెట్టేందుకు హారిక వెళ్తుంది. ఇంతలో ఆ నంబర్ని ఆది చూస్తాడు. అది మహా ఆధార్ కార్డు నంబర్ అని కనిపెట్టేస్తాడు. ఆ నంబర్లో ఆది మార్చేస్తాడు. ఇక మరోవైపు ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. మంచి పనులు చేసి మహాలక్ష్మి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చక్రి అనుకుంటూ ఉంటాడు. ఇక చీపురు పట్టి ఊడ్చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు చక్రి. కానీ ఇంతలో మహాలక్ష్మికి ఆధార్ కార్డు నెంబర్ పంపిస్తుంది హారిక. ఇదే విషయాన్ని చక్రికి వచ్చి చెప్పాలని చూస్తుంది మహాలక్ష్మి. కానీ చక్రి గెటప్ చూసి ఏంటి ఇదంతా, నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావా? గ్రేట్
అని పొగుడుతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ప్లాన్ వర్కౌట్ అయిందని సంతోషించేలోపు ఆధార్ కార్డ్ నంబర్ దొరికిందని మహా చెప్పడంతో చక్రి మళ్ళీ డల్ అయిపోతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.